నువ్వు నిద్ర లేచిన ప్రతిరోజు ఉదయం ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ భూమి మీద ఉన్నావంటే నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇలాగే లేజీగా ఫెయిల్యూర్గా జీవితాంతం బతకడానికి కాదు ఈ రోజు మనకుంది. మన ఫ్యూచర్ని మార్చుకోవడానికి, సక్సెస్కి దగ్గర అవడానికే ఈ రోజు మనకుంది. నీ దగ్గర ఉండే ఈ 24 గంటల్ని నువ్వు సరిగ్గా వాడుకుంటే రేపటి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఇదే అనుకుంటాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, లేదా ఈ వారం చేద్దాం, ఈ నెల, ఈ సంవత్సరం. ఎందుకు మన సక్సెస్ని మనమే పెండింగ్లో పెడుతున్నాం? ఎందుకు నీకున్న ఈ 24 అవర్స్ని మీనింగ్లెస్గా చేసుకుంటున్నావు? ఎందుకంటే 90% జనాలకి సక్సెస్ కోసం ఏం చేయాలో తెలియదు, ఎలా ముందుకెళ్లాలో తెలియదు, డైరెక్షన్ లెస్గా తిరుగుతుంటారు. టార్గెట్ ఉంటేనే కదా మనం దాన్ని రీచ్ అయ్యేది. టార్గెట్ లేకుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అందుకే ప్రతిరోజు లేజినెస్ మన ముందుంటుంది. ఈ రోజు నీ టార్గెట్ని ఫిక్స్ చేసుకో, దానికోసం పనిచేయి. ఒక గోల్ నీ బ్రెయిన్లో ఉంటే నీ జీవితంలో ఒక్కరోజు కూడా వేస్ట్ కాదు. 24 అవర్స్ పవర్ ఏంటో మీకు తెలుసా? ఈ రోజుని నువ్వు సరిగ్గా వాడుకోకుంటే ఏమవుతుందో తెలుసా? జీవితంలో మనకు అవకాశాలు ప్రతిరోజు రావు, కానీ వచ్చినప్పుడు దాన్ని వదులుకుంటే లైఫ్లో మళ్ళీ సక్సెస్ రాదు. ఏ రోజు నీకు అవకాశం వస్తుందో తెలియదు. అది ఏ రోజు వచ్చినా దాన్ని పట్టుకోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. ప్రతిరోజు అలర్ట్గా ఉండాలి. లేజీగా ఈ రోజు నువ్వు పడుకుంటే ఆ అవకాశాన్ని ఇంకొకడు తన్నుకుపోతాడు. అవకాశాలు నీ కోసం ఎదురు చూడవు, నువ్వే వాటి కోసం ఎదురు చూడాలి. రేపటి రోజున నీకు డబ్బు కావాలన్నా, నీకు ఒక మంచి రిలేషన్షిప్ కావాలన్నా, నీకు మెంటల్ పీస్ కావాలన్నా, నీ ఎమోషన్స్కి వాల్యూ ఉండాలనుకున్నా, ఆఖరికి నీ అనుకున్న వాళ్ళ దగ్గర నీకు వాల్యూ కావాలనుకున్నా కూడా అది ఈరోజు నువ్వు ఎలా ఉంటావు అనే దాన్ని బట్టే రేపటి నీ అవసరాలకి వాల్యూ ఉంటుంది. ఈ రోజు నీ రోజు, నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో. ఇది నీ టైం. నీ ఫ్యూచర్కి ఈ రోజు అనేది ఒక పెట్టుబడి లాంటిది. గుర్తుపెట్టుకో, రేపు అనేది ఒక భ్రమ. ఈ రోజే ఏం చేయలేనోడు రేపేం చేస్తాడు? నీ చేతిలో ఉన్న ఈ 24 అవర్స్ని సరిగ్గా వాడుకో. ఈ రోజు మనకుండేది నిన్నటి తప్పులు మళ్ళీ చేయడానికి కాదు, వాటిని సరిదిద్దుకోవడానికి. నోట్ చేసుకో, నిన్న చేసిన తప్పుల్ని మళ్ళీ రిపీట్ చేయొద్దు. నోట్ చేసుకో, నీకు హెల్ప్ చేస్తామని వాళ్ళ చుట్టూ తిప్పుకునే వాళ్ళని దూరంగా పెట్టాలి. నోట్ చేసుకో, ప్రతిరోజు మెంటల్గా నిన్ను డీమోటివేట్ చేసే వాళ్ళని దూరంగా పెట్టు. నోట్ చేసుకో, నీకు కావాల్సిన దానికోసం నువ్వేం చేయాలో నేర్చుకో. నాలెడ్జ్ని గెయిన్ చేసుకో. నీ ఎనర్జీని సరైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకో. లక్ష్యాలు లేకుండా తిరిగే సామాన్య జనాల మధ్య తిరిగి నీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. నీ ఇన్వెస్ట్మెంట్ నీ మైండ్ సెట్, దాన్ని మార్చుకో. నీ లైఫ్లో ఏదైనా మారాలంటే ఫస్ట్ నీ మైండ్ సెట్ మారాలి. ఏం చేయాలనుకున్నా రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే చేయాలని నీ మైండ్కి చెప్పు. ఈ రోజుని నువ్వు సరిగ్గా వాడుకుంటే రేపటి ఛాంపియన్ నువ్వే. మనకి ఫ్రీ టైం దొరికేది సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకోవడానికి కాదు. నీ కష్టాల నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు. గతంలో నువ్వు చేసిన తప్పుల నుంచి కొత్త పాఠాలు నేర్చుకో. నీ తప్పులే కాదు, పక్క వాళ్ళు వాళ్ళ జీవితంలో చేసిన తప్పుల నుంచి కూడా మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి. నువ్వెందుకు ఫెయిల్ అవుతున్నావో స్టడీ చేయి, ఆ తప్పుల్ని మళ్ళీ చేయొద్దు. లైఫ్ అనే ఈ వార్లో నువ్వు గెలవాలంటే హై ప్రెషర్ ఉంటుంది, దానికి ముందే ప్రిపేర్డ్గా ఉండు. మెంటల్లీ, ఫిజికల్లీ చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది, రెడీగా ఉండు. చాలా మంది నిన్ను మోసం చేస్తారు, దాన్ని తట్టుకోవడానికి రెడీగా ఉండు. చాలా మోసాలు, కష్టాలు, అబద్ధాలు, నమ్మక ద్రోహాలు, కిందకి లాగడాలు, ఇలా చాలా ఉంటాయి. రెడీగా ఉండు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ ఫోకస్ మాత్రం మార్చుకోవద్దు. ఈ కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, మోసాలు ఇవన్నీ టెంపరరీ, బట్ నీ సక్సెస్ ఉంటుందే అది పర్మనెంట్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.